గురువుగారు కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ప్రవచనాలే వృత్తిగా కూడా చేస్తున్నారు. అదే వాళ్ళ వృత్తి అన్నట్లుగా. వాళ్ళు నిజంగా అవన్నీ పాటిస్తారంటారా? ఒక మాట ఉంది. పరోపదేశ వేళాయాం. హ్మ్. ఇతరులకు ఉపదేశాలు చేసే సమయంలో ప్రతి వ్యక్తి కూడా వ్యాసుడు, పరాశరుడు సామాన్యంగా చెప్పరండి బాబు. హ్మ్. చాలా పెద్ద మాలికలు ధరించి 20, 30 రకాల బొట్లతో ఇలా ఆవేశాన్ని గుప్పించే విధంగా పూర్ణాహుతి చేస్తున్నారండి. పూర్ణాహుతిలో చీర ఇలా 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 వెయ్యాలి అని ఎవరు చెప్పారు? ఏ గ్రంథంలో ఉంది? హ్మ్. అలా చేస్తే అది పూర్ణాహుతి కాదు. ఆ చేసే వ్యక్తికి, చేయించేటటువంటి యజమానికి కూడా దుఃఖం కలుగుతుంది. వ్యతిరేక ఫలితం వస్తుంది. పూర్ణాహుతిలో వేసే చీరలు, ధోవతులు ఇలా 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 వెయ్యండి, మడతలు పెట్టండి అని లేదు. ఇది మడతలు పెట్టే సంస్కృతి కాదు. ఒక్క వస్త్రంలో ఏవైతే చెరువు ఆ పూర్ణాహుతిలో మనం వినియోగించామో పదార్థాన్ని కొంత కొంత సేకరించి ముడివేసి ఆ ముడిని పూర్ణాహుతి ముత్తమాం జ్యోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి అతో ఇయం వై పూర్ణాహుతి. సకారం చివర హకారం ఆదిలో ఏది హుతం చేస్తామో అది సవ్యమైనటువంటి స్వహకారం హుతి ఆహుతి. అలా కాకుండా చేస్తే మృతి. ఈనాటి కాలంలో ఇలా చెప్పేవాళ్ళు చాలామంది అయిపోయారు. రకరకాల తాంత్రిక విధానాలు అంటూ బలి ఒక్క గుమ్మడికాయని ఇవ్వాలి, 5, 10 ఇస్తే గుమ్మడికాయలు అది బలి కాదు. అంత బొట్టు పెట్టుకుంటే అది దుర్గాదేవి, అంత బొట్టు పెట్టుకుంటే కాళిక, చిన్న చిరునవ్వులు చిందిస్తే అది లలిత, అది ఏ అంటే చండిక కదా. కాబట్టి మితంగా, హితంగా, పరిమితంగా మన ప్రవర్తనను మార్చుకుందాం. చెప్పే వాళ్ళందరూ కూడా ఈ చెప్పడాన్ని, ప్రవచనాన్ని ఒక వృత్తిగా మార్చుకుంటున్నారు. మంచిదే, కానీ ఆ మంచి లోకానికి ప్రయోజనం కలిగించేదిగా ఉండాలి. పూర్వం ఒక పండితుడు కుక్కలని తాకకూడదు అని చెప్పాడు. కుక్కలని తాకకూడదు జ్ఞానం. పక్కన ఉన్న ఒక వ్యక్తి వచ్చి, గురుగారండి మీ అబ్బాయి కుక్క పిల్లతో ఆడుతున్నాడండి అని చెప్పాడు. ఆ కుక్క నల్లదా తెల్లదా అని అడిగాడు గురువుగారు. తెల్లగా ఉందండి. గురుగారు మళ్ళీ 2వ రూల్ ఇచ్చేశారు. తెల్ల కుక్కలతో ఆడుకోవచ్చు, నల్ల కుక్కలతో ఆడుకోకూడదు. ఇది సమస్య. ఏది ఎలా చెబుతున్నామా అనే దానిపైన నిబద్ధత కలిగి ఉండాలి. ఒకానొక గురువుగారు చెప్పిన బోధలు విని ఒక శిష్యుడు తన భార్యతో కలిసి స్వామివారిని సేవించుకుంటున్నాడు. ఒకనాడు ఆ శిష్యుడు తన ఇల్లాలిని వదిలేశాను నేను నిన్ను అన్నాడు. ఆవిడ చక్కగా దీపారాధన, దేవతార్చన, భర్త ఏది చెబితే అది వింటూ అడుగులు అడుగు వేస్తూ నియమబద్ధంగానే ఉంది, ఎక్కడా పొరపాటు చేయలేదు. కానీ నిన్ను వదిలేస్తున్నాను అన్నాడు ఆ శిష్యుడు. ఎందుకని? రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. అవును, నాకు తెలుసు. దొంగలు పడ్డప్పుడు నువ్వేం చేస్తున్నావు? మీ పక్కనే పడుకున్నాను, ఆ దొంగలు వచ్చారు, నాకు ఈ పక్కన ఉండేటటువంటి గాజులు, కమ్మలు అన్నీ వలుచుకు వెళ్ళారు, వారికి అనుకూలంగా ఉంటుంది అని ఈ పక్క కూడా తిరిగారు, ఇవి కూడా తీసుకువెళ్తారు అని తిరిగానే. కానీ అదే తప్పు. నువ్వెందుకు తిరిగావు? వాళ్లకు ఆ వైపున కూడా ఉండే నగలు కావాలి అనుకుంటే నిన్ను వాళ్ళు అలా తిప్పి తీసుకువెళ్ళేవాళ్ళు. నువ్వు తిరిగావు కాబట్టి వాళ్ళు పారిపోయారు. నీకు వైష్ణవ భక్తుల పైన ఏ మాటి మర్యాద కూడా లేదు. వచ్చిన వాళ్ళు దొంగలు గారు, వైష్ణవ భక్తులు, ఇచ్చేయాలి. నీవు నీ దేహం మీద అధికారం ఉంది కాబట్టి ఇటు నుంచి అటు తిరిగావు, అందుకే నేను వదిలేస్తున్నాను అన్నాడా భక్తుడు తన ఇల్లాలిని. ఇద్దరు వెళ్ళారు, భగవద్ రామానుజుల్ని ఆశ్రయించారు. ఆయన ఏదో కథ సమాధానం ఇచ్చాడు. ఆ భక్తుడి పేరు రంగదాసుడు. కానీ ప్రవచనం చెప్పేవారి ప్రభావం ఇంత స్థాయిలో ఉంటుంది. ఎలా చెబుతున్నామా, ఏ టోన్తో చెబుతున్నామా, ఒక మ్యాగ్నెటిక్ వాయిస్తో ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెబుతారు. ఈ రోజున మనమంతా తుంబుర తీర్థంలో లేదా గోదావరిలో మునగాలి, పుణ్యం వచ్చేస్తుంది అనగానే అందరూ పొలామని గోదావరికి వెళ్ళిపోతారు. గోదావరిని కింద మీద చేసేసి గజేంద్రుడు ఆ మొసలిని పట్టుకోకంటే పూర్వం ఎలా చేశాడో అలాగా బీభత్సం పుట్టించేస్తారు. గోదావరిలో స్నానం చేస్తే నిజంగానే పుణ్యం వస్తుందా? రావాలి అన్న జ్ఞానంతో చేస్తే వస్తుంది.
ఆ జ్ఞానాన్ని కొనసాగిస్తే వస్తుంది. అయ్యప్ప దీక్షలు తీసుకుంటారు, 40 రోజులు తీసుకుంటారు. ఆ దీక్ష ఉద్దేశ్యం జీవితాంతం ఉండాలి అని. అసలు ఒక దీక్ష 40 రోజులు ఉండాలి అని మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి బలరాముడు. మహాభారత యుద్ధంలో పాలు పంచుకోకుండా 42 రోజుల పాటు తీర్థయాత్రలు చేసి వచ్చాడు. ఆయన చెప్పిన ఆ వృత్తాంతాలలో 42 రోజుల పాటు తీర్థయాత్రలు చేసి కలిగిన జ్ఞానం కారణంగా ఈ పరమేశ్వరుడు కృష్ణుడు అని తెలుసుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. మండల దీక్ష మహాభారతం బలరాముడు. ఎందుకు మనం నేర్చుకోవడం లేదు? ఎందుకంటే వినడం లేదు. ప్రవచనం చెప్పేవారందరూ కూడా మహానుభావులు, గొప్పవారు. వారు చెబుతున్నారు, మనమంతా విని ఆలోచన చేసి అనుసరించే ప్రయత్నం చేద్దాం. ఈనాటి కాలంలో వస్తున్న అతిపెద్ద ప్రమాదం ఏమిటి అంటే వ్యక్తి పూజ పెరగడం, విషయగ్రహణం తగ్గడం. ఏ ప్రవచనకారుడు కనిపించినా 2 సెల్ఫీలు తీసుకుందాం, వాళ్ళ గ్రూపులో పెట్టేద్దాం. ఆయనతో నేను చూశానండి, మాట్లాడానండి అని చెప్పుకోవడం, మాకు తెలుసండి అని చెప్పడం. మహాకవి, యుగ కవి, ఈ శతాబ్దం నాది అని ప్రకటించిన శ్రీరంగం శ్రీనివాసరావు గారు తన ఒక గ్రంథం రాసి చలానికి అందించి, ఈ గ్రంథం నేను రాశాను, దీనికి ముందు మాట రాయండి అని చెబితే శ్రీని గురించి ముందు మాట వ్రాసేటటువంటి శక్తి నాకు లేదు అన్న ఆ చలం యోగ్యతాపత్రం అందిస్తూ ఇందులో వేదన ఉంది, దుఃఖం ఉంది అంటూ వివరిస్తాడు. వ్యక్తిని ఆరాధించడం మానేయండి. శ్రీ గురించి మీరు తెలుసుకోవడం మర్చిపోండి. ఏం చెప్పాడో అది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ప్రవచనం చేసే మహానుభావులు చాలామందే ఉన్నారు ఈనాటి కాలంలో. వాళ్ళందరూ ఎన్నో విషయాలు చెబుతున్నారు. వాళ్ళని గమనించడం మానేసి, వాళ్ళని పూజించడం మానేసేసి, వాళ్ళకి భజన చేయడం మానేసేసి, వాళ్ళు చెప్పే విషయాలపైన లక్ష్యం, శ్రద్ధ, దృష్టి కేంద్రీకరించండి. చెప్పే విషయాలను తెలుసుకోండి, మననం చేయండి, ఆచరించండి. చెప్పే సమయంలో, వినే సమయంలో అతిథి, బోధ, ఆచరణము, ప్రచారము అనే 4 ఉంటాయి. ఇందులో మనం ఆచరణలో కూడా ఉంచే ప్రయత్నం చేయాలి. మౌన వ్రతం మనం పాటించాలిగా. ఒకానొక జ్ఞాని పాఠం చెబుతూ ఉన్నాడు. అలా ఆయన పాఠం చెప్పే, లేదా ప్రవచనకారుడు అందామా, ఒక ప్రవచనకారుడు పాఠం చెప్తూ ఉన్నాడు, ప్రవచనం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎదురుగా అన్నేసి అరటిపళ్ళు ఉన్నాయి. ఒక్క కోతి వచ్చిందండి, అక్కడ కూర్చుంది. ఈ ప్రవచనకారుడు చూశాడు, జనాలంతా ఉన్నారు. ఆ అరటిపండు ఒక్కటి ఆ కోతికి అందించాడు, ఆ కోతి వెళ్ళిపోయింది. మరునాడు మళ్ళీ వచ్చింది, కూర్చున్నది. ప్రవచనకారుడు అరటిపండు ఆలస్యంగా ఇస్తాడు అని తెలుసు కాబట్టి కూర్చున్నది. ఆయన కూడా ఆలస్యంగా ఇచ్చాడు, ఇవ్వగానే వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ప్రవచనకారుడు ప్రవచనం చేస్తూ ఉంటే కోతి రావడం, కూర్చోవడం, ప్రవచనకారుడు వెళ్ళిపోయే చిట్ట చివరిలో అరటిపండు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కొంతకాలం తర్వాత ఈ ప్రవచనకారుడు పరమపదం ఏం చేశాడు, ఆయన శిష్యుడు ఆ స్థలానికి వచ్చి కూర్చున్నాడు. కోతి కూడా రావడం మానేసింది. దానితో శిష్యులు, ఈ శిష్యులు ఒక్క సిమెంట్ కోతి చేయించి పెట్టారు. ఆ శిష్య వర్గంలో ఇంకొక శిష్యుడు దగ్గరలో మరొక ఆశ్రమం కూడా పెట్టుకున్నాడు. ఆయన ఆశ్రమం అరటిపండు ఆశ్రమం, ఈయన ఆశ్రమం కోతి ఆశ్రమం అన్న పేరిట ప్రసిద్ధి పొందాయి. కోతి రావడం తర్వాత ఎరుగు, సిమెంట్ కోతి వచ్చి కూర్చుంది కదా, అందరి దృష్టి కోతి మీద పడిందిగా. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే, ఒకనాటి కాలంలో ప్రవచనం చేసేవారు వ్యాఖ్యాన జ్ఞానంతో ఉండేవారు. ఈనాటి కాలంలో వినేవారు కూడా వారి వారి వ్యక్తిగత అంశాల్లో ప్రావీణ్యత పొంది ఉన్నారు, సుశిక్షితులై ఉన్నారు. వేదం చెప్పేవారికి వేదం తెలుసును, వ్యాకరణం తెలిసిన వారికి వ్యాకరణం తెలుసును, తర్కము, మీమాంస, వేదాంతము, మంత్రతంత్ర శాస్త్రాలు, ఎకనామిక్స్, ఆర్థికం అన్నీ ఎవరికి వారికి అన్నీ తెలుసును. అన్నీ తెలిసిన వారు తక్కువగా ఉంటారు. వినడం ఎంత అవసరమో చెప్పకంటే పూర్వం చదవడం కూడా అంతే అవసరం అని ఒక తల్లి చెబుతుంది. ఆ కథ ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. కనుక చెప్పేవారు ఎక్కువయ్యారు,
వినేవారు తక్కువయ్యారు. చాలా బాగా చెప్పారు గురుగారు. మనలో ఉంది అంత మనం ఏది తీసుకుంటున్నాం, ఏం తీసుకోవట్లేదు. చెప్పే ముందు ఏం వింటున్నాం, ఏం చదువుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాము అని చెప్పి. ఒకానొక చిత్రంలో ఆ చిత్రం అనుకుంటాను. హ్మ్. ఆకర్షణ అక్కడ అంటే అమ్మాయి ఇక్కడ అంటాడా కమేడియన్. హ్మ్. మనం ఆకర్షణలో పడిపోతున్నాం. మూలం చూడడం లేదే.